దరిద్రతలో వేదనలో ఉన్నావా? ఈ మాట పలుకో, ఈ దరిద్రత నాకు అట్టే కాలం ఉండదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన కొరకు బతకాలని ఆశగా ఉన్నాను. ఇది తొలగించి నాకు సమృద్ధినిస్తాడు. నాకు అప్పుల బంధకాలు, ఆర్థిక సమస్యలు ఓకే, నేను ఆయన కొరకు బతకాలని కష్టపడుతున్నా. తప్పకుండా నా పట్ల ఆయన కార్యం చేసి నాకున్న ఈ అప్పుల బంధకాలు తెంచి అవతల పడేసి నాకు స్వేచ్ఛనిస్తాడు. నా దేవుడు నా ప్రార్థన విన్నాడో, ప్రతిరోజు వింటానే ఉన్నాడో, సమాధానం కూడా ఎప్పుడో రెడీ చేశాడో, ఆ సమయం కోసం ఆగాడు. పిచ్చి మాటలు మాట్లాడకుండా దేవుని అందల విశ్వాసముతో ఈ మాట మాట్లాడాలి. బ్రతికి ఉండి దేవుని క్రియలు వివరిస్తా, దేవుని పని చేస్తా. ఏ రోగమైనా సరే ఆయనే స్వస్థపరుస్తాడో, ఆయనే బాగు చేస్తాడో, ఆయనే నా కోసం ప్రాణం పెట్టినవాడు. నన్ను వాడుకోవటం ఆయన చిత్తం అయితే, నా హృదయ వాంఛ ఆయన తీర్చదలుచుకుంటే, అది క్యాన్సర్ కావచ్చు, కరోనా కావచ్చు, HIV కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎంత ప్రమాదకరమైన సమస్య అయినా ఆయనే తొలగించి నన్ను కాపాడుకొని నిలబెట్టుకుంటాడు. నేనైతే ఆయన కొరకు బతకాలి, ఆయన కొరకే బతకాలి. షుగర్ కావచ్చు, BP కావచ్చు, ఇంకొకటి ఏ రకమైన కావచ్చు, ఆయనే స్వస్థపరుస్తాడో, ఆయనే నన్ను ఏదో ఒక విధంగా వాడుకుంటాడు. నేను మాత్రం వెనకడుగు వేయను, అవిశ్వాసంగా మాట్లాడను. ఆయన ఉన్నాడు నాకు నా దేవుడు అని దేవుణ్ణి బట్టి విశ్వాసముతో ఆయన యందు ఆనందించు, ధైర్యం తెచ్చుకో. ఆయన ఆమేన్ అంటాడు. ఆశ్చర్యకార్యం జరిగితే బాగుపడతావు. దరిద్రతలో వేదనలో ఉన్నావా? ఈ మాట పలుకో, ఈ దరిద్రత నాకు అట్టే కాలం ఉండదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన కొరకు బతకాలని ఆశగా ఉన్నాను. ఇది తొలగించి నాకు సమృద్ధినిస్తాడు. నాకు అప్పుల బంధకాలు, ఆర్థిక సమస్యలు ఓకే, నేను ఆయన కొరకు బతకాలని కష్టపడుతున్నా. తప్పకుండా నా పట్ల ఆయన కార్యం చేసి నాకున్న ఈ అప్పుల బంధకాలు తెంచి అవతల పడేసి నాకు స్వేచ్ఛనిస్తాడు. నా దేవుడు నా ప్రార్థన విన్నాడో, ప్రతిరోజు వింటానే ఉన్నాడో, సమాధానం కూడా ఎప్పుడో రెడీ చేశాడో, ఆ సమయం కోసం ఆగాడు. మా అబ్బాయి సైకిల్ కావాలి నాన్న అన్నాడు నాతో. నేను మౌనంగా ఉన్నా. సరేలే అన్నా. మరుసటి రోజు వచ్చి సైకిల్ కావాలి అన్నాడు. సరేలేరా అన్నా. మూడో రోజు వచ్చి సైకిల్ నానా, సరేలేరా అన్నా. నాలుగో రోజు వచ్చి సైకిల్ నానా, సరేలేరా అన్నా. వాడికి ఎట్టుంటుంది? వీడికి ఏమైనా మెంటల్ వచ్చిందా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమంటాడు? వీడికి ఏమైనా మెంటల్ వచ్చిందా? ఎప్పుడు అడిగినా తీసుకెళ్ళి ఇప్పించకుండా సరేలేరా అంటాడు. ఏంటి పిచ్చోడు అనుకొని, డాడీ సైకిల్ డాడీ 4 రోజుల నుంచి అడుగుతున్నా, సరే అంటున్నావు, తీసుకెళ్ళట్లేదు. సరేలే వాయ్, ఇప్పిస్తాలే అని వెళ్ళిపోయా. వాడేమంటాడు? ఇక కడుపు మండిద్దా మండదా? ఏదో సరే అంటున్నాడు కానీ ఇప్పించడు ఏం లేదు అని వాడు అనుకోవచ్చు. కానీ 6వ రోజు ఇంటి ముందు సైకిల్ ఉంది. అది కూడా ఏది పడితే అది కాదు, వాడు ఇష్టపడిన సైకిల్ ఉంది. వాడు ఆశ్చర్యం. నేను అడిగినన్ని రోజులు సరే సరే అన్నావు, అడగటం మానేసి నాకు ఇయ్యాల వచ్చింది ఏంటి సైకిల్? నువ్వు ప్రార్థన చేసినంతసేపు జవాబు వచ్చినట్టు ఉండదు, విసుగు పుట్టి మానేస్తావు.
ఆశ్చర్యంగా తర్వాత వచ్చింది జవాబు. దేవునికి మహిమ. ఆ టైం కరెక్టా, ఈ టైం కరెక్టా? ఏది? మంచి పని చేశారు, నన్ను దృష్టిలో పెట్టుకొని 10 నిమిషాలు ఫాస్ట్ పెట్టారంట. దేవునికి మహిమ. హల్లెలూయా. డెవలప్ అయ్యారు వీళ్ళు కూడా. సరే వినండి. అంటే వాడు అడిగాడు, 5 రోజుల నుంచి నిన్ను అడుగుతుంటే సరే 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 అని అన్ని రోజులు అడిగినప్పుడు తేకుండా 6వ రోజు నేను అడగటం వేస్ట్ అని వదిలేశాను, తర్వాత ఇచ్చావేంది నానా అని అడిగాడు. అప్పుడు నా సమాధానం ఏంటో తెలుసా? నా కుమారుడా, నీవు నీ అవసరత నాకు చెప్పినప్పుడే, నీ సమస్య నాకు చెప్పినప్పుడే దాన్ని నేను ఆర్డర్ చేశాను. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వేరు, నువ్వు ఆశించి ఎదురు చూస్తున్న వస్తువు వేరు. అది నీకు రావాలంటే వాళ్ళు ఒక 1 వీక్ టైం అడిగారు. నేను తొందర పెట్టాను. వారం రోజులంటే కష్టం, అంటే కనీసం ఒక 6 రోజులన్నా పట్టిద్దండి అన్నారు. అందుకని ఆగాను. నువ్వేమో రోజు సైకిల్ అంటున్నావు, నేను ఆర్డర్ ఇచ్చేసాను, అందుకే నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే అన్నాను. నీ సమస్యల గురించి నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన ఆయన దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయింది. కొన్నిసార్లు నువ్వు విరక్తి పుట్టి నీకు ఇట్లాంటి పాటలు కూడా పాడుకోపోయావు. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే చెవులు మూసుకున్నావా, కళ్ళు మూసుకున్నావా అని పాటలు కూడా ఎత్తుకోపోయావు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నేను ఉన్నాను, నీ విజ్ఞాపనలన్నీ విన్నాను. నాకేం చెవుడు లేదు, నాకేం కళ్ళు గుడ్డి కాదు. నేను విన్నాను, నేను ఉన్నాను, నీ శ్రమ చూస్తా ఉన్నాను. విడుదల కొరకు రంగము కూడా సిద్ధం చేశా. నువ్వు ఇక దాని గురించి దిగులు తీసేసుకో. తప్పకుండా తగిన కాలమందు నీ ముందుకు అసహాయం వస్తుంది. అప్పుడు నేనేందో నీకు అర్థమైతే. నువ్వు నా బిడ్డవి, నా కొరకు ఆశ కలిగి ఉన్నావు కనుక నీకు అడ్డుబండలుగా ఉన్నాయన్ని తెంచి అవతలు పడేసి నీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి, స్వేచ్ఛనివ్వడానికి ఎప్పుడో డిసైడ్ చేశా. నా కుమారి, నా కుమారుడా, ఇది సత్యం అంటున్నాడు దేవుడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. ఇంకోసారి. కాబట్టి ఇప్పుడు సావులు బతుకులు అందామా? నా కర్మ ఇంతే, నా బతుకు ఇంతే, నెత్తి కొట్టుకుందామా? మరేమందాం? ఇవన్నీ ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నవన్నీ ఒకరోజు నాకు ఉండవు. ప్రతి విషయంలో ఇదే మాట నువ్వు వాడాలి. దీన్ని బట్టి మనసుకు బలం వస్తుంది. దేనికి? మనసుకు ఉల్లాసం వస్తుంది, దేవుని బట్టి అట్లా అనుకుంటే. ఇక శరీరం బలంగా ఉండాలంటే ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఉండు, ఒక పద్ధతి ప్రకారం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్టబడితే అట్ట ఓ పద్ధతి పాడు లేకుండా ఉన్నావు అనుకో, క్రీస్తు యేసునందు బలవంతుడవేమో కానీ హాస్పిటల్లో పేషెంట్ మాత్రం తప్పకుండా అవుతావు. తినేటప్పుడు తినాలి, ఉపవసించేటప్పుడు ఉపవసించాలి. గుర్తుపెట్టుకోండి. ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయడం ఏమనగా, ప్రస్తుతం నంబర్ 1 ఎండాకాలం, నెంబర్ 2 కరోనా సీజన్. ఈ కారణం చేత అందరూ కూడా భయంకరంగా తినేసేయండి. ఈ హడావుడి తగ్గినాక డబ్బులు దాచిపెట్టుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ మాత్రం ఒక్క పట్టు పట్టండి, బాగా తినండి. బలం కావాలిగా. ఎందుకు? జనాన్ని కొట్టడానికా? దేవుని కొరకు బతకటానికి. బలం కావాలంటే ఏం చేయాలి? తినండి. కరోనా కష్టాల్లో అప్పు దొరికితే తెచ్చుకోనైనా తినండి. మా అమ్మ మాదిరి మాకు ఈ విషయంలో. ఇంట్లో ఇబ్బందిగా ఉంటే అవసరమైతే మరో కొత్త ప్రదేశంలో అప్పు పెట్టైనా సరే మార్కెట్లో సగం వేసుకొని వచ్చింది ఇంటికి. ఏదిమా
మళ్ళీ అప్ప ఏంది నాన్న ఎక్కడ చేశారు? తినండ్రా, తిని బలంగా ఉంటే అప్పు తీర్చుకోవచ్చు అని శుభ్రంగా ఇది తిన్నావు ఇది తినలేదంటే లేకుండా మొత్తం పెట్టింది మా అమ్మ చాలా వరకు. దేవునికి మహిమ. మా అమ్మని ఎందుకన్నానంటే మా ఇంట్లో గవర్నమెంట్ మా అమ్మది, జస్ట్ మా నాన్నది మంతి పాత్ర అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సౌమ్యుడు, మా అమ్మ హడావుడి. అయితే పర్లేదులే, మరి ఇద్దరు అదే టైప్ వాళ్ళు అయితే ఇల్లు ఒక దారి అయిద్ది. అందుకని కొంతమంది మబ్బుగా ఉన్నా, కొంతమంది షార్ప్గా ఉండాల. కాబట్టి పైసలు కష్టం చేసి నాన్న అమ్మకి తెచ్చి ఇచ్చిన, అమ్మ వెళ్ళి మార్కెట్కి సమృద్ధిగా ఆహారం తెచ్చి మాకు తినిపించేది. శుభ్రంగా తినాం. ఈరోజు ఏం కూర చేయలేదంటే చిన్నుల్లిపై కారం వేసుకొని అన్నంలో అదైనా సరే రెడీ చేసి అందులో వేసుకుంటే నెయ్యి ఉంటుంది ఇంట్లో, చారెడు నెయ్యి తీసి అట్లా పోసిద్ది, కలుపుకొని తినరా కమ్మని రుచి ఉంటుంది, బలం ఉంటుంది అని తిన్నాం. అట్లా అప్పుల సంగతి తర్వాత, ముందు అప్పులోడు గొడవ ఆడుకుంటే కనీసం వాడిని వాదించడానికన్నా బలం కావాలిగా. ఎప్పుడు ఇస్తావా అంటే ఇస్తావా అన్నలాగా. దేవుని స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ఆ బలం కోసమైనా సరే తినాలి. కాబట్టి కరోనా సందర్భంగా సమృద్ధిగా తినండి. మళ్ళీ చెప్తున్నాను, బహుగా తినండి. ఉపవాసం ఉండేటప్పుడు ఉండండి, ఎండాకాలంలో ఉండకండి, పేషెంట్లు అవుతారు. మా వాళ్ళు మొన్న నా దగ్గరికి వచ్చి అన్నయ్య ఉపవాస కోటాలు పెడుతున్నా అన్నాడు. అంబులెన్స్ ఒకటను కొన్ని బాటిల్ కూడా పెట్టుకో అన్నా. ఏంటంటే ఇంతలా ఎండలు మండుతుంటే ఇప్పుడు ఉపవాస కూటాలు పెడితే అడ్డం పడితే ఏమన్నా ఉందా? దేవుడే చూసుకుంటాడు. అందుకే దేవుడే చెప్పాడు, చెబుతున్నా. అంబులెన్స్ ఒకటను అడ్డం మండోళ్ళల్లా అందులో బొబ్బ పెట్టడం, ఒకటి పెట్టడం. ఏంటిది? గ్లూకోజ్ బాటిల్. నేను పెట్టిన ఎండాకాలంలో ఉపవాస కూటాలు పొరపాటును కూడా పెట్టను. తినేటప్పుడు తినాలి, ఉపవసించేటప్పుడు ఉపవసించాలి. అందుకే చెప్తున్నా, ఇది వేసవి కాలం కనుక త్వరగా నీరసం వస్తుంది. తిన్నాం అనుకో నీరసం పోయిద్ది. అందుకని ఒకవేళ మనకి వైరస్ వచ్చినా తిప్పుకోవడానికి దున్నపోతుల్లాగా తిని ఉండాలన్నమాట. ఓపెన్గా చెబుతున్నా, ఎట్టుండాలి? దేవునికి స్తోత్రం, హలే. ఏందన్నట్టు చెబుతున్నాడు అనుకోవాకండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, అది ఆత్మకే. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఆయన అనుగ్రహించే సమృద్ధి ఆహారము తిని బలముగా ఉండుము. కృపతోనేమో, కృపను ఆధారం చేసుకోనేమో పాపాన్ని ఎదిరించు, సైతాన్ని ఎదిరించు. అయిపోయింది. తినండి. కృపను ఆధారం చేసుకొని, నా దేవుని కృప నాకు తోడై ఉంది అని ఆ కృపను ఆధారం చేసుకొని బలవంతుడవై పాపపు జీవితాన్ని, పాపపు వ్యసనాలని, సైతానుని, సమస్యల్ని ఎదిరించవు. సమృద్ధిగా తిని కరోనాను ఎదిరించు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. పైకి లేచి నిలబడండి. అయిపోయింది. ఇప్పుడు ఆకలి, ఎంతమందికి ఆకలి అవుతుంది? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడద్దుగో, నాకు మామూలుగా అట్లా ఆకలి. ఆ చేతులు ఎత్తండి. ఆకలైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నీరసంగా లేదు? ఉందా లేదా? ఇప్పుడు పోయి తినండి. మామూలుగానే నీరసం వస్తుంది మనకి ఈ క్లైమేట్కి. దానికి తోడు, అది తోడైంది అనుకో, అట్లా అయిపోయింది అన్నమాట పరిస్థితి. అందులోనే కొంతమంది పల్స్ ఉన్నాయి, అసలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వస్తుంది.
అందుకని ఫస్ట్ నెంబర్ 1 దేవుని బట్టి ధైర్యం. నెంబర్ 2 కృపను బట్టి అపవాదిని ఎదిరించు. ఎలా ఎదిరించాలో ఈసారి ఇప్పుడు అని చెప్తా దేవుని చిత్తం అయితే. దేవుని కృప నీకు తోడుగా ఉంది. పాపాన్ని సాతాన్ని ఎదిరించడానికి కృపను ఆధారం చేసుకో. ప్రస్తుతం ఉన్న తెగుల్ని ఎదుర్కోవడానికి అప్పనంగా తిను. ఎన్ని రకాలు తింటావు నాకు తెలీదు. షుగర్ ఉన్నా సరే బెల్లేసుకొని తిను. బీపీ ఉన్నా సరే బెల్లేసుకొని తిను. పైకి లేపండి లేపండి, పెద్ద వయసు వచ్చింది వాళ్ళకి. ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు యేసును బట్టి మనకు ధైర్యము కలదు. ఆయన కృపను బట్టి మనకు ధైర్యము కలదు. ఆయన సహాయమును బట్టి మనకు నిరీక్షణ గలదు. దేన్ని బట్టి కృంగిపోవద్దు, నిరాశపడద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలిన పాయము నీ యొద్దకు రాదు అన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నీకేం కాదు. లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు. నువ్వు దేవుని కోసం బతకాలి, దేవుని చిత్తం చేయాలి. ఆశ నీ గుండెల నిండా ఉంది కనుక మిగిలిన సంగతులన్నీ ఆయనే చూసుకుంటాడు. ధైర్యం తెచ్చుకో. దేవునితో మాట్లాడు. దేవా, నేను నీ కోసం బతకాలి. చెప్పు, తల వంచి కళ్ళు మూసి, యేసయ్యా నేను నీ కోసం బతకాలి, నీ చిత్తం చేయాలి. ఇప్పటిదాకా నా టైం వేస్ట్ చేసుకున్నా. కొంతమంది మనలో ఇంకా బాప్తీసం కూడా పొందలేదు. మరి ఇంకెప్పుడు బాప్తీసం పొందాలనుకుంటున్నారో, మరి ఎప్పుడు మారుతారో, ఎప్పుడు మరి వాళ్ళు బలపడి దేవుని కొరకు అనేక మందిని రక్షిస్తారో. ఇంకా కొంతమంది వాళ్లే బాప్తీసం పొందలా. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది జాగ్రత్త పడండి.